సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం మన బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, ఈ సందేశంతో నీ మనసులో కృంగతీస్తున్న ఒక ప్రశ్నకు జవాబు అనేది దొరుకుతుంది. ఈ సందేశం ద్వారా నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడే విను. నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక కూడా నేను తీరుస్తాను అని బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. అమ్మా, ఈరోజు నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు ఈ సందేశంతో నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు కదా, ఆ ఆలోచనలకి అన్నిటికీ కూడా నేను చక్కటి సమాధానం ఇస్తాను తల్లి. నిన్ను కృంగదీస్తున్నటువంటి కొన్ని ఆలోచనలు నిన్ను నిద్ర పోనివ్వకుండా, ఆకలికి అన్నం తిననీయకుండా చాలా బాధ పెడుతున్నాయి. అవన్నిటికీ కూడా నీకు ఈరోజు ఒక తీర్పు అనేది ఇస్తాను. ఎవరు కూడా నీ వైపు నిలబడటం లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అలాంటి సమయంలో నీకు నేను ఎప్పుడు కూడా ఖచ్చితంగా అండగా ఉంటాను. నీ బాబా తప్ప నీకు ఎవరుంటారు చెప్పు? నా బిడ్డమైన నీకు నేను ఎప్పుడూ తండ్రి స్థానంలో అండగానే ఉంటాను. నువ్వు నన్ను గ్రహిస్తే చాలు, నీ కష్టాలన్నీ తీరుస్తాను. చాలామంది స్నేహితులు, బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఎంతోమంది కూడా ఉంటారు. కానీ అవసరానికి సరైన సమయంలో చేయూతనిచ్చే వాళ్ళు మాత్రం ఎవరైనా వెతుకుతూ ఉంటే కనీసం గుర్తుకు కూడా రారు. అంటే ఎవరూ లేరనే కదా, ఎవరూ లేరనే చెప్పచ్చు. నీకు ఎంత వెతికినా సరే సమయానికి నాకు సాయం అందించేందుకు స్నేహితుడు కానీ, బంధువులు కానీ, మిత్రుడు కానీ ఎవ్వరూ లేరే అని బాధపడుతున్న సమయంలో నువ్వు నేను గుర్తురానా తల్లి? నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. ఎక్కడెక్కడో వెతుకుతావు నీ బాబాను పెట్టుకొని. నీ బాబాని నేను ఉన్నాను. ఎంతోమంది మనుషుల మధ్య నువ్వు ఉంటూ ఉన్నా, నీ బంధువులు ఉన్నా, స్నేహితులు ఉన్నా ఎవ్వరూ నీకు అండగా ఉంటారు అని, సహాయం చేస్తారు అని నీకు నమ్మకం లేదు. కానీ నీ సాయి తండ్రి నేను సహాయం చేస్తాను. ప్రతి ఒక్క విషయంలో నీకు ఆదుకుంటాను. ఏదైనా ఒక నీకు కఠిన పరిస్థితి, దుస్థితి వస్తే అప్పుడు నేను చేయూతని అందిస్తాను. నీ ఒంటరితనాన్ని నేను పోగొడతాను. నీ మనసుకి హాయినిస్తాను. లేదంటే నీ మనసులో ఒక తెలియని ఆందోళనకు గురవుతూ ఉండేటప్పుడు ఆ ఆందోళనకి నేను ప్రశాంతమైన ఒక మెరుపు లాంటి సమాధానం అందిస్తాను. ఇలా ఎన్నో విధాలుగా నీ బాబా నేను నీకు అండగా ఉంటానమ్మా. నాకు స్నేహితులన్నారు అనేటువంటి ధైర్యం నీకు ఉండాలి. ఆ ధైర్యం లేని రోజున ఆ ధైర్యం ఎందుకు అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు లేరు, సాయం చేసేవాళ్ళు లేరు అని. కానీ నీ పక్కవారికి సాయం చేయడమే తప్ప నీకు ఇంకేమీ తెలియదు. ఇతరుల నుంచి సాయం పొందాలని ఎప్పుడు నువ్వు అనుకోవు. కానీ నీ ఆపద సమయంలో ఎవరు నీకు లేరే అని మాత్రం బాధ ఉంటుంది. అవును కదా తల్లి? నువ్వు పూర్తిగా విన్నావంటే నీ బాబా సందేశంలోని అర్థం నీకు తెలుస్తుంది.
నా బిడ్డల కోసం, నా బిడ్డల ఒంటరితనాన్ని దూరం చేసేందుకు నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. ఈ వాక్కు ఇది నీ జీవితాన్నే గొప్ప ఆరంభం అమ్మా. ఆఖరి వరకు విను. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. నా బిడ్డలకు నేను చెప్పుకొచ్చేది ఒక్కటే. ఏ విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకొని, ఎవరైనా సరే ఒకరు చెబుతున్నారు అంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇది నేను ఒంటరిని కాదు అని నువ్వు నమ్మాలి. ఈ సందేశం ద్వారా నాకు నా బాబా తోడుండాడు అని నమ్మాలి. ధైర్యంగా ఉండాలి. నీకు నేనుండగా ఎప్పుడు కూడా దేనికి కూడా ఆందోళన ఎందుకు? ఎలాంటి గొప్ప శుభవార్తలు నేను అందించబోతున్నానో నీకు తెలీదు. ఈ తండ్రి మాటల్లోనే నువ్వు ఇప్పుడు తెలుసుకో. ఖచ్చితంగా నీ జీవితానికి ఒక గొప్ప మార్పు అయితే ఇస్తాను. నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నావు కదా తల్లి. అదే ఆలోచన బ్రతుకుతూ ఉన్నావు. అదే ఆలోచనలో నువ్వు కూరుకుపోయి ఉన్నావు. అందరూ ఉన్నా సరే ఏకాంతంగా ఉన్నట్లు జీవిస్తున్నట్లు ఎవ్వరూ లేనట్టు నీకు అనిపిస్తుంది. ఏదో ఆలోచన నీ మనసులో, ఏదో తెలియని అలజడి. అలా నీకు ఆ అలజడి ఉంది. 4 గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ బాధని బయటకు పంపుతున్నావు. నీకు తోడుగా ఎవ్వరూ లేరు, జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండిపోవలసిందేనా అనే ఒక ఆందోళన కూడా నీకు వచ్చింది. అందరిపై ఎంతో ప్రేమగా ఉన్నానే, నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానే, కానీ ప్రతి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటూ ఉన్నాను. అలాంటిది నా పిల్లలకు ఎలాంటి బాధ, కష్టం లేకుండా నేను కాపాడుకుంటున్నాను. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే నేను వెంట ఉండి, ముందు ఉండి, నా బాబా ఆశీర్వాదంతో నా పిల్లలకు అన్నీ సరి చేసుకుంటున్నాను. నా పిల్లలకి ఎందుకు ఇలా జరుగుతుంది అని, మంచి ఆరోగ్యం ప్రసాదించు బాబా అని, నా బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటున్నాను. ప్రశాంతంగా ఉండాలని, ప్రతి క్షణం నా పిల్లల కోసం, బంధం కోసం తల్లడిల్లిపోతున్నాను అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు. అవన్నీ నాకు తెలుసమ్మా. నువ్వు కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తున్నావు. నీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో ఆరాటపడుతున్నావు. మరి ఎందుకు నన్ను పట్టించుకోవటం లేదు బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా. నేను పట్టించుకోకుండా ఎందుకుంటాను తల్లి? అందరూ దూరం పెడుతున్నారని ఈ సాయిని కూడా నువ్వు మర్చిపోయావు. అందరూ నిన్ను దూరం పెట్టారని ఆ కష్టంలో నువ్వు కూరుకుపోయావు. నీకు నేను ప్రతి క్షణం సమాధానం ఇస్తూనే ఉన్నా నువ్వు అడిగినప్పుడల్లా. ఈరోజు తప్పకుండా నీతో మాట్లాడి తీరాలి. నీ మనసులో ఉన్న బాధకు ఒక కొలిక్కి తేవాలి అనే ఈరోజు నీ ముందుకొచ్చాను. బిడ్డా, నీలో నువ్వే ఒంటరివి అని కుమిలిపోతున్నావు, అవునా కాదా? అందుకే తల్లి, ఈరోజు నీతో మాట్లాడాలని నీ తండ్రి నీకోసం వచ్చాను. ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే. నీకోసం అంటే నీకోసం మాత్రమే. నువ్వు ఒంటరివి అనేటువంటి భావన నుంచి నిన్ను బయటకు తీసుకురావాలి. ఈరోజు నీ తండ్రి నీ ముందుకు అందుకే వచ్చాను. ఈ శ్రద్ధగా విను. ఈ సందేశం విన్న తర్వాత నీ జీవితంలో కొత్త అధ్యాయం కూడా మొదలవుతుంది. నూతన మార్పు కూడా మొదలవుతుంది. చింతించకు బిడ్డ, ధైర్యంగా ఉండు. ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టానికి, ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన బాధలకు అన్నిటికీ కూడా నేను పరిష్కారం, ఫలితం అనేది తప్పకుండా అందిస్తాను. ముగింపు అనేది ఖచ్చితంగా పలుకుతాను. నీ కష్టాలన్నీ ముగిసిపోతాయి. ఇప్పుడు నీకు సంతోషమే కదా? నీ తండ్రి చెప్పిన మాట విన్నాక నీకు ఆనందమే వచ్చింది కదా? ఇకపై నువ్వు ఒంటరివి అని బాధపడవద్దు బిడ్డ. ఎందుకంటే ఎవ్వరూ నీ మీద ఎక్కువ ప్రేమను చూపుతున్నారు, ఎవరు నీపై ఎక్కువ గౌరవాన్ని చూపుతున్నారు, ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు నీకు మంచి చెబుతున్నారో, ఎవరు నీకు చెడు చేస్తున్నారో వాళ్ళతో నువ్వు కూడా అలానే ప్రవర్తించు. ఏదిస్తే అది తిరిగి వస్తుంది కదా, అలాగే ప్రవర్తించు. అర్థమవుతుందా తల్లి? బాధ పెడుతున్నారని బాధపడుతూ కూర్చోవద్దు. నువ్వు ఎదిగి చూపించాలి. వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే నువ్వు కూడా ప్రవర్తిస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది. నీ ఎదుగుదల వారికి అతిపెద్ద శిక్ష అవుతుంది. గుర్తుపెట్టుకోమ్మా. శ్రమించు, కష్టపడి శ్రమించు. వల్ల కాకపోయినా శ్రమించు. ఖచ్చితంగా ఫలితం మాత్రం అప్పుడే రాకపోయినా తప్పకుండా వస్తుంది. నిన్ను హేళన చేసిన వాళ్ళని తిట్టొద్దు. కేవలం నీ పని మాత్రం చేసుకుంటూ వెళ్ళు. వారికి కాలం శిక్ష వేస్తుంది. నీ జీవితాన్ని గడిపితే చాలు, అది వారికి అత్యంత శిక్షగా మారుతుంది. ఎందుకంటే వారు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేరు కాబట్టి, కృంగి కృషించిపోతారు కాబట్టి. అందుకే చెబుతున్నాను, నువ్వు నీ యొక్క ప్రపంచంలో నీ పనులు చేసుకో. ఎవరూ కూడా ఒంటరి కాదు బిడ్డ. ఇక్కడ మంచివారు ఎప్పటికీ ఒంటరి అవ్వరు. వారికి భగవంతుడి తోడు అండ ఎప్పుడూ ఉంటుంది.
ఈ మాషం ఈ విషయం గుర్తుంచుకో. నీకు ఎల్లప్పుడూ కూడా ఈ సాయి తండ్రి చేయూతనిస్తూ ఉంటాను. ఎక్కడ ఎలా ఉండాలి అనేది నీకు నేర్పిస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి వారు చేసినట్టే నువ్వు చేస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. వారు నిన్ను దూషిస్తే నీ చిరునవ్వుతో సమాధానమివ్వు. నీ ఎదుగుదలను చూసి వారు ఆటంకాలు ఏర్పరిస్తే వాటిని సోపానాలుగా చేసుకొని ముందుకు వెళ్ళు. విజయం సాధించు. ఏం చేసినా సరే నీ సంతోషాన్ని నువ్వు కోల్పోవద్దు. వారి ఉచ్చులో పడవద్దు. నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. నువ్వు వారికి శిక్ష వేయగలవు అప్పుడే నీ యొక్క ఎదుగుదలతో. నీ నవ్వును వారు తట్టుకోలేరమ్మా. నీ సంతోషాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు. ఇప్పటికైనా అర్థమై ఉండాలి నీకు వారికి అతి పెద్ద శిక్ష ఏంటో అని. నీ ఎదుగుదల నీ ఆనందమే వారికి శిక్ష. అది ఎక్కడో లేదు, అది నీలోనే ఉంది. నువ్వే చేయాలి. నువ్వు సంతోషంగా గెలుస్తూ వెళ్తూ ఉండు. అదే వారికి అతి పెద్ద శిక్ష అవుతుంది. అర్థమైందా బిడ్డ? వారు నిన్ను బాధ పెట్టి రాక్షసానందాన్ని పొందాలనుకుంటారు. తల్లి, అలాంటి వారికి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎప్పుడు ఇవ్వకు. సంతోషంగా ఆనందంగా ఉండు. ఈ తండ్రిపైన నమ్మకంతో ఉండు. నీకు లోభి గుణం కలిగి ఈ మనుషులు నీకు అవసరం లేదమ్మా. నీ మంచి కోరే ఒక్కరు నీ పక్కనుంటే చాలు. వారితో పాటు ఈ బాబా కూడా నీతో ఉన్నాను. ఏ యొక్క స్వార్థము లేని వారు నీ వాళ్ళు. కాబట్టి చింతించవద్దు. సునాయాసనంగా నువ్వు అన్నీ సాధించగలవు. నీకు ఎవరూ లేరనే భావన నుంచి నీ మనసులో నుంచి తొలగించి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. తల్లి, ఎవరి కోసమో నువ్వు ఈ భూమి మీద అడుగు పెట్టలేదు. నీ కోసం నువ్వు జీవించాలి. కేవలం నీ సంతోషం మాత్రమే జీవించాలి. ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నువ్వు ఈ సాయి బిడ్డవయ్యావు, ఈ సాయి భక్తునివయ్యావు, ఈ మానవ జన్మ ఎత్తావు. ఈ జన్మ అందరికీ దక్కదమ్మా. ఎంతో అదృష్టం ఉంటేనే వస్తుంది. అలాంటి దాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. కానీ ఈ అద్భుతమైన జీవితాన్ని లేనిపోని దుఃఖాలతోటి గడిపేయకుండా కేవలం సంతోషం, నీ సంతోషం కోసం, నీ నీ పిల్లల సంతోషం కోసం మంచిగా జీవించమ్మా. నీకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటి నుండి నిన్ను గట్టెక్కించేందుకు ఈ సాయి ఉన్నాను. నిన్ను తొక్కాలని చూసేవారికి ఎవరున్నారంట? నీ వరకు ఏదైనా కష్టం వస్తే అది ఎంతవరకు దూరం ఉంచాలో అంత దూరం ఉంచే ప్రయత్నం నేను చేస్తాను. అనవసరంగా లేనిపోని కష్టాలను నెత్తిన పెట్టుకోకు. నువ్వు కూడా దూరంగా ఉండు తల్లి. అన్నిట్లో జోక్యం చేసి ముందుకెళ్ళొద్దు. నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళగలవు. ఖచ్చితంగా అద్భుతాలను చూడగలవు. నీ కలలన్నీ నిజం చేసుకోగలవు. ఎంతో ప్రయత్నిస్తున్నావు కదా, వాటికి ఫలితం నేను అందిస్తాను కదా. ప్రయత్నం ఎప్పుడూ వృధా పోదు. నీ సాయి తండ్రి ఒక్క మాట ఇస్తున్నాను. నువ్వు కోరిన ప్రతి కోరిక నేను తీర్చుతాను. నీ ప్రతి కోరిక నేను తీర్చిపెడతాను. ఇందులో ఎలాంటి సందేహము లేదమ్మా. ఒక్కొక్కప్పుడు నీ మనసంతా గందరగోళంగా, జీవితం కోల్పోయినట్లు, ఒంటరిగా ఉన్నట్టు అనుకుంటావు. ఇకనైనా నీ తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఆ ఆలోచనలకు దూరంగా ఉండు. నా దగ్గరికి రా, నా లోపలికి రా, నన్ను చూడు, నా కళ్ళలోకి చూడు 10 నిమిషాలు. నా నామస్మరణ చేస్తూ ఉండు. నీ కష్టాలన్నీ తొలగుతాయి. నీ మనసులో భారం అంతా తగ్గుతుంది. నీ బాబా నీకు అండగా ఉంటాను. తల్లి, బాధపడుతూ ఒంటరిగా కూర్చోవద్దు. ఆకలి తిండి మాని నువ్వు బాధపడుతూ ఉంటే నీరసగించిపోతావు తల్లి. నా కోవెలకి రా, నా దేవాలయానికి వచ్చి నన్ను దర్శించుకో, నాతో మాట్లాడు. నేను వింటాను. నీ ప్రతి ఒక్క మాట నేను వింటాను. ఏం చెప్పినా వింటాను. సిద్ధంగా నేనుంటాను. నీ యొక్క కోరికని సిద్ధం చేసి నీకు తయారు చేసి నీ చేతికి అందించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధమే. ఆ పనులన్నీ అయిపోయాయమ్మా. దేని గురించి నువ్వు కంగారు పడకు. ఈ సాయి తండ్రిపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా మాత్రం ఉండు. ఇక ఎప్పుడైనా సరే ఒంటరిని అన్నట్లు నీ మనసుకు అనిపిస్తే నువ్వు ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకో. ఏ పరిస్థితులైనా నీకు ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఈ భూమిపైకి వచ్చేటప్పుడు కూడా ఒంటరిగానే వచ్చావు అన్న విషయం తెలుసుకో. కాబట్టి ఎప్పుడు నువ్వు ఒంటరివి అని అనుకోకు. ఒక్కరిపై ఆధారపడకు. నీ కాళ్ళపై నువ్వు నిలబడు. నీ ఆలోచనతో నువ్వు పైకి రా. నీకు తోడుగా అండగా ఈ సాయి తండ్రి ఉండగా ఇక నీకు దిగులెందుకు చెప్పు. నీ జీవితంలో ఎంతోమంది నాటకాలు కూడా వేస్తూ ఉంటారమ్మా. అవన్నీ నిజాలే. అన్నీ నమ్మి మోసపోవద్దు. చెప్పే మాటలకు నువ్వు మోసపోయి జీవితాన్ని బాధ పెట్టుకోకు. బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు. నీకు నీ జీవితాన్ని ప్రసాదించింది ప్రశాంతంగా ఆనందంగా గడిపి రమ్మని.
కానీ నువ్వేం చేస్తున్నావు? తిండి తిప్పలమాని దుఃఖిస్తూ ఉన్నావు. ఇకనైనా కళ్ళు తెరువు. ఈ తండ్రి మాటలు పరమార్థం ఏంటో నువ్వు గ్రహించు. ప్రయత్నం మాత్రం చెయ్యి. ఫలితం నేనిస్తాను. నీ సంతోషం నువ్వే వెతుక్కో. తర్వాతే ఎవరైనా సరే. నీ సంతోషం నీకు చాలా ముఖ్యం. ఇక ఎప్పుడు కూడా నువ్వు ఒంటరిని అని బాధపడకు. అలా భావించకు. ఆ ఆలోచన ముందు తీసేసేయ్. నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా జీవించగలను అనే నమ్మకాన్ని, కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఇక నీవు వీలైనంత వరకు దైవ సేవ చేస్తూ ఉండు. నీ జీవితానికి చాలా మంచిది. నీ గ్రహ దోషాలు కూడా పోతాయి. నీ జాతక దోషాలు కూడా పోతాయమ్మా దైవ సేవ చేస్తే. ఇలాంటి ఆలోచనలు నీకు దైవం అనుగ్రహం ఉంటేనే నీకు వస్తుంది. ఈ తండ్రిపై నమ్మకంతో అదే విధంగా ఉంటావు కదూ. ఖచ్చితంగా నీకు మంచి అనుభూతి కూడా కల్పిస్తాను. నీకు మళ్ళీ చెబుతున్నాను, వీలు దొరికినప్పుడల్లా ఈ తండ్రిని నువ్వు దర్శించుకోవడానికి వస్తావు కదా. నా దేవాలయానికి వచ్చి ఈ సాయి తండ్రిని దర్శించుకో. ఈ సాయి తండ్రి ఆశీస్సులు అందుకో. నీకు అంతా మంచే జరుగుతుంది. ఏం కావాలో నాకు తెలుసు. అన్నీ నివ్వాలని నాకు తెలుసు. నేను తప్పకుండా ఇస్తాను. అవసరమైన ఆలోచనలు చేయకుండా ధైర్యంగా మాత్రం ఉండు. నీకు ఈ తండ్రి ఉన్నాడు కదా. ఇక నీకు నీ బాబా అంటూ ఉన్నారంటే ఎవ్వరూ అవసరం లేదు. ఏ విషయమైనా సరే. ఎన్నో ప్రశ్నలకు నేను సమాధానమిచ్చాను. ఎన్నో కష్టాలను తీర్చాను. ఇబ్బందుల నుంచి గట్టెక్కించాను. ఎంతమంది ఉన్నా నీ బాబా దిక్కను నువ్వు నమ్మావు కాబట్టే నేను నీ ముందుకొచ్చాను బిడ్డ. ఇక ఎన్నిసార్లు చెప్పినా ఇదే. ఇరుగు పొరుగు వాళ్ళు ఉండొచ్చు. వారి మాటలకు నువ్వు ఎక్కువ బాధపడి నీ జీవితాన్ని మాత్రం నరకప్రాయం చేసుకోవద్దు. ఇప్పుడు నీ మనసును కృంగదీస్తున్న ఆ యొక్క ప్రశ్నకు సమాధానం దొరికిందా? ఇక నువ్వు ఎన్నో రోజులుగా కోరుకుంటున్నటువంటి కోరిక కూడా తీరబోతుంది. ఈ సందేశం సాక్షాత్ షిరిడీ నుంచి నీ సాయిని అందిస్తున్నాను. ఇక నిశ్చింతగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.